శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు సరైన పెంపకం. ఈ కథను రాసినవారు శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు. ఈ కథ విశ్వభారతి పత్రిక జనవరి సంచికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్దాం. మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. ఓ పక్క ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరకొచ్చేస్తోంది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడే పనిలో ఏమాత్రం అలసత్వం చూపినా, అనుకున్న సమయానికి ఫలితం రాకపోయినా ఎప్పుడు పింక్ స్లిప్ ఇచ్చేస్తారో తెలీదు. అలాంటిది ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ క్షణమైనా ఇక రేపట్నుంచి మీరు రావక్కర్లేదు అనే మాట వినొచ్చు. ఓ పక్క ట్రంప్ సృష్టించిన బీభత్సం, అది చాలదన్నట్టు మరో పక్క ఉక్రెయిన్ రష్యా అవిశ్రాంత యుద్ధం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేమిటి అంటారా? అబ్బే, ప్రపంచమంతా కుగ్రామం అయిపోయిన నేపథ్యంలో ఎక్కడ స్విచ్ వేసినా ఎక్కడైనా లైటు వెలిగినంత సులభంగానే ఉంటుంది మంచైనా చెడైనా. అయినా ఈ మనసుకు కూడా గ్లోబల్ వార్మింగ్ జబ్బు పట్టుకున్నట్టుంది. ఎక్కడో మొదలైన ఆలోచన ఎక్కడెక్కడో తిరిగి తన పరిధిని విశాలం చేసుకుంటోంది. లేకపోతే ఇంట్లోనే తలకు మించిన సమస్యలుండగా అక్కడెక్కడో యుద్ధం అయితే నాకేమిటి? మంథా తుఫాన్ కారణంగా తనకు, పవన్కు వర్క్ ఫ్రం హోము, పిల్లలకి సెలవులు. అయితే సంతోషమే కదా, పొద్దున్నే లేచి ఎవరూ పరిగెట్టక్కర్లేదు అని అనుకుంటున్నారా? అదే పిచ్చితనం. నేను అలాగే అనుకుని మురిసిపోయాను. కానీ అప్పుడంతా ఓ పద్ధతి ప్రకారం, సమయం ప్రకారం అన్నీ చకచకా జరిగిపోయేవి. పైగా ఇంట్లో ఇంచే కదా అంటూ రాత్రిదాకా పనిచేయించటం. వాళ్ళకి బానే ఉంది ఆఫీసుల్లో, కానీ ఉద్యోగస్తులకి మాత్రం నరకం. కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రం హోమ్ అంటే ఉన్న మోజు పోయింది. ఆడ మగ ఇద్దరి పరిస్థితి అదే అయినా ఆడవాళ్ళకి ఇంకాస్త ఎక్కువ నరకం. ఇటు ఇంటి పని, వంట పని, పిల్లలుంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. నే చెప్పడం దేనికి? మీరే చూడండి, అదే వినండి. ఏ పని తప్పినా అందరి కడుపులు నింపాల్సిన బాధ్యత ఇల్లాలిదే కదా. అందుకే తెల్లారకుండానే లేచి టిఫిన్ తయారు చేశాను. కానీ సరిగ్గా ఆఫీస్కి, ట్యూషన్స్కి లాగిన్ అవ్వాల్సిన సమయం వరకు ముసుగుతన్ని పడుకొని ఇప్పుడేమో అబ్బా టైం లేదోయ్, తర్వాత తింటాలే, అర్జెంటుగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటూ స్నానం మాట దేవుడెరుగు మొహానికి పౌడరు, శరీరానికి కోటు తగిలించేసుకుని ల్యాప్టాప్ ముందు సెటిల్ అయిపోయాడు పవన్. ఇక ఇంటర్ 2వ ఏడు చదువుతున్న మా బడుద్దాయి శ్రీకరు, అమ్మా ప్లీజ్, ఈవేళ ముఖ్యమైన క్లాసు, బయట చాలా డిస్టర్బింగ్గా ఉంటోంది, నేను నీ రూమ్లో కూర్చుంటాను, ఈ రోజుకి నువ్వు హాల్లో వర్క్ చేసుకో ప్లీజ్ అంటూనే నా ల్యాప్టాప్ని హాల్లో టీపాయ్ మీద పడేసి గదిలో దూరి తలుపేసుకున్నాడు. ఒరేయ్ టిఫిన్ రా అన్న నా అరుపు వాడి చెవిన చేరలేదు. ఇక అమ్మాయి చదివేది 7వ క్లాసు, దానికి ఆన్లైన్ ట్యూషను. అసలు ఎప్పటినుంచో బ్రహ్మానందరెడ్డి పాస్ ధర్మమా అని అంతంత మాత్రంగా ఉన్న చదువులు ఇప్పుడిలా కరోనా పుణ్యమా అని ఆన్లైన్ చదువులతో ఇంకా దుస్థితికి వచ్చాయి. టీచర్ పక్కనే ఉండి చూస్తేనే అంతంత మాత్రంగా ఉన్న చదువులు గత 2 ఏళ్లుగా ఇంకా అటకెక్కాయి అనడంలో అతిశయోక్తి లేదు. భవ్యకి మామూలుగానే రాయడం అంటే పరమబద్ధకం. మా అమ్మాయి ఏమిటి లేండి, ఇప్పుడు చాలామంది చదువులు ఇలాగే తగలబడ్డాయి. ఆన్లైన్ చదువుల పుణ్యమా అని రాయడం అనేది చరిత్రగా మారిపోతోంది. కనీసం వారాంతంలో అయినా కూర్చోబెట్టి రాయించాలి అన్న ఆశ అడియాసే. అమ్మో, ఓ పక్క కాలం రేసుగుర్రంలా పరిగెడుతుంటే నేనేమిటి ఇలా తాపీగా ఆలోచనలో ఈదులాడుతున్నాను అనుకుంటూ ఒక్కసారి మనసు కూకలేసింది. లేచి ప్లేట్లల్లో టిఫిన్లు, నీళ్ల సీసాలు ఎవరి దగ్గర వాళ్ళకి పెట్టేసి నేను కూడా ఏదో ఇంత తిన్నాననిపించి సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఇలా లాగిన్ అయ్యానో లేదో వాచ్మెన్ పిలుపు. మేడం, మెయింటెనెన్స్ అండి, ఇప్పటికే 3 సార్లు వచ్చాను. మామూలు రోజుల్లో ఆఫీస్ పని అంటున్నారని మొన్న శనాదివారాలు వస్తే ఇంట్లో లేరు విసుగ్గా అన్నాడు. నిజమే కదా, వాళ్ళు మాత్రం పని మానుకుని ఎన్నిసార్లు తిరుగుతారు? లేచి హ్యాండ్ బ్యాగ్ తీసి చూశాను. క్యాష్ లేదు. పవన్ వ్యాలెట్ తీసి చూశాను. అబ్బే, చాలా ఇబ్బందిగా అనిపించింది.
డబ్బులు లేవు అని చెప్పడానికి. కానీ తప్పదు కదా అని ఫోన్పే కదా రమణ, చూసుకోలేదు, క్యాష్ లేదు, నేను సాయంత్రం తెచ్చి క్లబ్ హౌస్లో ఇచ్చేస్తాలే, మళ్ళీ నువ్వు రానక్కర్లేదు అంటూ మొహమాటంగా అన్నాను. ఏం మాట్లాడకుండా చిరాగ్గా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. మనసు చివుక్కుమంది. కానీ ఏం చేయగలను? కనీసం పవన్ ఇలాంటివన్నా చూసుకుంటే బావుండును. ఏమన్నా అంటే పనితో చచ్చిపోతున్నాను అంటాడు. నాకు లేదా ఆ పని? ఏమిటో మధ్యల బతుకైపోయింది అనుకుంటూ చిరాకుతో ఎటో వెళ్ళిపోతున్న మనసును పట్టి తెచ్చి బుద్ధిగా సిస్టమ్ ముందు కూలేశాను. అప్పటికే ఆన్సర్ చేయాల్సిన టీమ్ మెంబర్స్ క్వెరీస్ లిస్టు చాంతాడంతుంది. మామ్, మా టీచర్ నీతో మాట్లాడాలిట అంటూ ఫోన్ చేతపట్టి వచ్చిన భవ్య చెప్పింది. నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టమను అని పని చేసుకుంటూనే చెప్పాను. టీచర్ ఫోన్లో ఉంది. నా జవాబు వినపడినట్లుంది. మా అమ్మాయి ఏదో చెప్పబోయేంతలో కాల్ కట్టవడం చూసి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మనసులో నేను ఆఫీస్లో నా సీట్లో కూర్చున్నాను అన్న సజెషన్ గట్టిగా మనసుకిచ్చుకొని పూర్తిగా పనిలో నిమగ్నమయ్యాను. నా సంకల్పమో అదృష్టమో సుమారు 3 గంటల సేపు ఇక ఏ డిస్టర్బెన్స్ లేకుండా చకచక అప్పటిదాకా చేయాల్సిన పని పూర్తి చేసేశాను. హమ్మయ్యా, ఇప్పుడు ఓ గంట బ్రేక్ తీసుకుని లంచ్ తయారు చేసేస్తే ఓ పనైపోతుంది అనుకుంటూ లేచాను. వేడివేడిగా గ్రీన్ టీ 2 కప్పులు కలిపి పవన్ ముందొకటి పెడుతూ చూశాను. ఇందాక నే పెట్టిన టిఫిన్ ప్లేటు జాలిగా నన్ను చూసి నవ్వింది. సందేహం వచ్చి గదిలోకి చూశాను. అక్కడ కూడా అదే సీను. ఒళ్ళు మండిపోయింది. కోపంగా చూసిన నాకు బీపీ పెరిగిపోయేలా ఆన్లైన్ క్లాసు దాని మానానది జరుగుతుంటే కనపడకుండా ఒళ్ళో పెట్టుకుని వీడియో గేమ్ ఆడుతూ మధ్య మధ్యలో చిప్స్ పరపరలాడిస్తున్నాడు సుపుత్రుడు. గదంతా లేసు చిప్స్ తాలూకు చించి పారేసిన ఖాళీ ప్యాకెట్లు. చరచరా వెళ్ళి చేతిలో ఉన్న వీడియో గేమ్ విసురుగా లాగేశాను. ఏదో అనబోతున్న నన్ను చేయి పట్టుకుని ఏమనద్దు అన్నట్టు సైగ చేశాడు. ఏం చదువులో ఏమనాలో అర్థం కాక చిరాగ్గా బయటికొచ్చేశాను. ఇదేం వెలగబెడుతోందో అనుకుంటూ గదిలోకెళ్ళిన నేను షాక్. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డాన్స్ పేరుతో గంతులేస్తున్న దాన్ని చూసి కోపం ఆపుకోవడం నా వల్ల కాలేదు. విసురుగా వెళ్ళి చెవుల్లోంచి లాగేసి ఓ దెబ్బ వేశానో లేదో ఇల్లు ఎగిరిపోయేలా రాగం మొదలుపెట్టింది. పవన్ ఇంకా జూమ్ మీటింగ్లో ఉన్నాడు. గబగబా దాని నోరు నొక్కి గది తలుపులు వేసేశాను. దాని ల్యాప్టాప్ దీనంగా నాకేసి చూస్తోంది. ఏమైంది, క్లాస్ అటెండ్ కావడం లేదా అడిగాను కోపంగా. లేదు, మా మిస్సు 2 రోజులు నన్ను సస్పెండ్ చేశారు. అప్పటిదాకా ఉన్న హుషారేమైందో బిక్కమొహం వేసుకొని చెప్పింది. ఎందుకు? కోపం కంట్రోల్ చేసుకుంటూ అడిగాను. నేను హోంవర్క్ చేయలేదని తాపీగా చెప్పింది. ఎందుకు చేయలేదు? ఆ మ్యాథ్స్ నాకు రాలేదు, ఇంగ్లీష్ ఏమో కర్సివ్ రైటింగ్, అందుకనే రాయలేదు అంటూ నెమ్మదిగా చెప్పింది. మరి నిన్న మొన్న ఏం చేశావు అడగచ్చు కదా. సెలవు వస్తే చాలు అక్కడికెళ్దాం ఇక్కడికెళ్దాం అంటూ ప్రాణం తీసేస్తారు అంటున్న నన్ను మిడిగుట్లేసుకొని చూస్తోంది తినేసేలా. జవాబు చెప్పలేదు. అక్కడ టిఫిన్ ప్లేటు దీనంగా చూస్తోంది. టిఫిన్ తినలేదే అడిగాను కోపంగా. హ్యాక్, రోజు ఇడ్లీయేనా, ఏం బావోదు మొహం చండాలంగా పెట్టి అంది. చేసి పెడుతుంటే అలాగే ఉంటుంది, రేపటి నుంచి టిఫిన్ చేయను, ఏం తింటారో తినండి అంటూ విసురుగా ఆ ప్లేట్ తీసుకుని వచ్చేశాను. ఎంత వేస్ట్ అనుకుంటూ అన్నీ ఓ గిన్నెలో పడేసి మూత పెట్టి త్వరగా అయిపోతుంది కదా అని వంకాయలు తరిగి స్టవ్ మీద పడేసి రైస్ కుక్కర్ పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఉన్న సాంబార్ తీసి వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టాను. కంచాలు మంచినీళ్ళు టేబుల్ మీద సర్దాను. చాలా విసుగ్గా ఉంటోంది. మరీ చిన్నపిల్లలు కాదు కదా, కాస్త వీళ్ళైనా ఓ చెయ్యి వేస్తే బావుండును పనిలో. మొదటిసారి వాళ్ళకి చిన్నప్పటి నుంచి పని నేర్పించినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఎలా అయినా పూర్వం పెంపకాలే వేరు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంట్లో సాయం చేయడం, బజారు పనులు చేయడం అలవాటు చేసి చేదోడు వాదోడుగా ఉండడం నేర్పేవారు. ఇలా బడితల్లా ఏళ్ళొచ్చినా ఒక్క పని రాకుండా చెయ్యకుండా ఉండేలా పెంచడం కాదు. సరైన పెంపకం అంటే
ఖరీదైనవి ఇచ్చి పెంచడం కాదు విఘ్నత, వ్యక్తిత్వం నేర్పి బాధ్యతతో మసలేలా పెంచడం. మనసంతా తిక్కతిక్కగా ఉంది. ఎవరి మీద కోపమో కూడా అర్థం కావట్లేదు. ఎలాగో వంట పూర్తి చేసి నా మటుక్కు నేను పెట్టుకొని తినేసి పనిలో పడ్డాను. పవన్ మీటింగ్ పూర్తయినట్లుంది. లేచొచ్చి చూశాడు. నేను సీరియస్గా పనిచేసుకోవడం, పిల్లలు బిక్కమొహాలేసుకుని ఉండడం. వాళ్ళు తండ్రి పక్కన చేరి నేను కోపంగా ఉన్నానన్న సంగతి చెప్పడంతో తను మౌనంగా వెళ్ళి బుద్ధిగా ఫ్రెష్ అయి వచ్చి ముగ్గురు అన్నాలు పెట్టుకుని తిన్నారు. మిగతా సమయంలో ఎలా వేషాలు వేసినా నేను కోపంగా ఉంటే మాత్రం ముగ్గురు బుద్ధిగా ఉంటారు. నేను మాత్రం అంతే సీరియస్గా పనిచేసుకుంటూ కూర్చున్నాను. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. వారం ఇట్టే గడిచిపోయింది. తుఫాన్ వచ్చిన జాడ కూడా లేకుండా మళ్ళీ ఎండలు మండిపోతున్నాయి. మళ్ళా యథాతథంగా ఆఫీసులు బడులు. అమ్మయ్యా అనుకునే లోపు భవ్యకి వైరల్ ఫీవర్. స్కూల్లో ఎవరికో ఉందిట. చాలామందికి అంటుకుంది. దాన్ని డాక్టర్ల చుట్టూ తిప్పడం, టెస్టులు చేయించటం, నానా యాతన. ఎన్ని మందులు వాడినా తగ్గకుండా కళ్ల ముందు పిల్ల అవస్థ పడుతుంటే తట్టుకోలేని పరిస్థితి. 10 రోజుల అవస్థ తర్వాత తగ్గింది. అమ్మయ్య అనుకునేంతలోనే పిల్లాడికి మళ్ళీ వైరల్ ఫీవర్. వాడు కాస్త పెద్దవాడే కనుక ఎలానో ఓర్చుకున్నా క్లాసులు పోవడం, పరీక్షలు దగ్గరికి రావడం. ఇదిలా ఉండగా రెసిషన్ మొదలై చాలా కంపెనీలు సిబ్బందిని తగ్గించే ప్రక్రియలో ఉన్నపాటున ఉద్యోగులకి ఉద్వాసన చెప్పడం మొదలైంది. మనసులో దిగులు పట్టుకుంది. ఇద్దరం సంపాదిస్తున్నాం కదా అని లోన్ పెట్టి కొన్న ఇంటి వాయిదా, కార్ లోను, వాయిదా పద్ధతిలో కొన్న ఖరీదైన వస్తువులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ చేర్చిన పిల్లల చదువులు, ఖర్చులు కళ్ల ముందు కదులుతుంటే మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఇబ్బంది పెడుతోంది. చిన్నప్పుడు మా ఇంట్లో ఇవేవీ లేకున్నా చిన్న పెద్ద హాయిగా ఆనందంగా ఉండడం గుర్తొచ్చి మనసు ప్రశ్నించింది. 2 చేతులా సంపాదిస్తున్నాం అన్న అహంతో 4 చేతులా ఖర్చు పెట్టి వస్తు వ్యామోహం, మిథ్యాగౌరవం పెరిగిపోవడానికి కారణం ఎవరు? తేడా పరిస్థితుల్లో లేదు, మనుషుల ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ మాత్రమే ఉంది. కానీ ఎంత ఆలోచించినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకులు పులి మీద స్వారీ లాంటివే. ఆగి దిగితే పులి తినేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. పిల్లలకి పుట్టినప్పటి నుంచి సౌకర్యాలు, ఖరీదైన అలవాట్లు చేసి ఇప్పుడు ఆలోచనలో పడితే ఏం లాభం? కనుక బుద్ధిగా ఉద్యోగం ఊడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడమే రోబోలాగా. రోజులు భారంగా గడుస్తున్నాయి. పిల్లాడు ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాడు. అన్నాళ్ల నిర్లక్ష్యానికి భారీ మూల్యంగా వాడికి ర్యాంకు లక్షల్లో వచ్చింది. పిల్ల తోపుడులో ముందు క్లాసుకి వెళ్ళిపోయింది. ఇద్దరూ గట్టిగా 4 వాక్యాలు ఏ భాషలోనూ తప్పులు లేకుండా రాయలేని విద్యా ప్రమాణాలు. తల్లిదండ్రులుగా వాళ్ళని పట్టించుకుని విద్యాబుద్ధులు నేర్పుకోలేని నిర్లిప్తత, నిరాసక్తత. ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు తప్పు ఎవరిది అని ఆలోచించటం కంటే తప్పుని ఎలా సవరించుకోవాలి అన్నది ముఖ్యం. పవన్ సింపుల్గా తేల్చేశాడు. ఇందులో ఆలోచించేదేముంది, పేమెంట్ సీట్ తీసుకుందాం అన్నాడు. సరే తీసుకుంటాం. కానీ వాడికి సత్తా లేనప్పుడు, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు ఆ తర్వాత ఏం చెయ్యాలి? అది సరైన పని అనిపించలేదు. పునాది గట్టిగా ఉండాలి. అది ఇల్లైనా, చదువైనా, వ్యక్తిత్వమైనా. నేనొక నిర్ణయానికొచ్చాను. ఇప్పుడున్న ఈ ఆర్థిక ఒత్తిడిలో ఉద్యోగం మానలేను. ఉద్యోగం చేస్తూ పిల్లల మీద పూర్తి శ్రద్ధ పెట్టలేను. అమ్మా నాన్న, అన్నయ్య పిల్లలతో బిజీ. పెళ్ళైన కొత్తల్లో మాటా వచ్చి అత్తమామలు ఎప్పుడూ రాలేదు. అవసరం నాది కనుక వెళ్ళి అడిగితే ఏమంటారు? అయినా తప్పదు. పంతాలకి పోయి పిల్లల భవిష్యత్తు పాడు చేయలేం కదా. వాళ్ళని బ్రతిమాలి ఇక్కడికి తీసుకురావాలి. పెద్దవాళ్లకి ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని ఇవ్వని వాళ్ళు ఈ నిజం గ్రహించాలి. పెద్దవాళ్ల అవసరం మొక్కలుగా ఉన్న తమ పిల్లలకి ఎంతైనా ఉంది, ఉంటుందన్న సత్యాన్ని గ్రహించి వాళ్ల చేతుల్లో వీళ్ళని పెట్టగలిగితే వీళ్ల భవిష్యత్తు ఎంతైనా బావుంటుంది. ముఖ్యంగా ఇద్దరూ ఉద్యోగస్తులు, బేబీ కేర్ సెంటర్స్ ఆయాల కన్నా తమను అల్లారముద్దుగా పెంచిన తమ వాళ్లను నమ్మగలిగితే ఇటు తమకు
అటు పిల్లలకు, వృద్ధాప్యంలో పెద్దవాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. మరొక్క ఆలోచన లేకుండా నేను స్వయంగా వెళ్ళి పరిస్థితి వివరించి వాళ్ళని ఒప్పించి మా దగ్గరికి తీసుకొచ్చేశాను. మొదట్లో పిల్లలు వాళ్ళ మాట వినడానికి ఇష్టపడకపోయినా నెమ్మదిగా అలవాటు పడ్డారు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అంతా హాయిగా ప్రశాంతంగా ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రశాంతంగా ఉన్నాను. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.